Hey! Sorry. I'm so sorry. Thank God. I love you. What? Yes, I love you. హలో మిస్టర్, ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. చూడగానే లవ్వా? ఇవన్నీ తెలిస్తే నీకు ఓకేనా? ముందు తెలుసుకో, ఆ తర్వాత ఆలోచిస్తాను. ఆనంద్ అంటే మీ ఫాదర్, ఏజ్ 49, సాఫ్ట్వేర్. మాలతి మీ మదర్, ఏజ్ 44, హౌస్ వైఫ్. విజయ్ మీ బ్రదర్, 25, పైలట్. ప్రియా అంటే నువ్వే, 19, బీటెక్. రాహుల్ అంటే నేను, 22, స్టిల్ నో జాబ్. మొత్తానికి చాలా కష్టపడ్డావు కదా మిస్టర్ రాహుల్. మరి ఇప్పుడు నేను నీకు ఓకేనా? అమ్మో, నువ్వు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. మొబైల్ నెంబర్ ఇవ్వచ్చుగా. ఛా, నా మొబైల్ నెంబర్ నీ దగ్గరే ఉంది, కనుక్కొని కాల్ చేయి, వెయిట్ చేస్తుంటాను. నా దగ్గరుందా? 1500 పెట్టి అనవసరంగా సెట్ ప్రాపర్టీ చేయించా. వేస్ట్. కొంప తీసి ఇదే మొబైల్ నెంబరేమో. చెలివై కలిసెనే తొలి ప్రేమ దారే తెలిసెనే, పెదవే విరిసెనే చిరునవ్వుతో కనులు మెరిసెనే. చెలివై కలిసెనే తొలి ప్రేమ దారే తెలిసెనే, పెదవే విరిసెనే చిరునవ్వుతో కనులు మెరిసెనే. అయ్యో నా మనసే నీ మాయకు చిక్కనే, నిన్ను చూసిన నా కనులే లోకానికి మరిచెనే. రోజంతా నిన్ను చూసి కుప్పి గంతులేసిందే, క్షణమైనా ఉండలేను నువ్వు ఎదురుగా లేకుంటే. నీతో నడిచిన ఈ క్షణం ఒకటైపోయనే, ఇద్దరం కలిగే ఎన్నెన్నో తీపి సంగతులు నాలో దాచాలే. చినుకై కురిసెనే అమృతం, వరమై దొరికే నీ జీవితం, కదిలే కాలాన్ని చేత పట్టుకొని నాతో ఆపాడే. నీ నవ్వు కోసమే 10 కోటి తారలను దించేస్తా, 10 జన్మలైన సరే వేచుంటా. నీ మాట కోసమే నే మౌన రాగాలు తీసేస్తా, నీ అడుగు కోసమే నే పూలదారులే వేయిస్తా. ఏమైంది? ఒకసారి దిగవా? ఏరా 2 రోజులు ఊళ్ళో ఉండట్లేదు ఫ్రెండ్ మన బండి అడిగితే ఇస్తే, వారం రోజులైనా సరే బండి తీసుకురాకుండా అమ్మాయిని ఎక్కించుకుని బలాదూరు తిరుగుతున్నావా? మామ ప్లీజ్ రా, ఈ ఒక్క రోజుకి ఏమన్నా మాకు రా, ప్లీజ్ రా. ఈవినింగ్ బండి తీసుకొచ్చి ఇచ్చేస్తారా ప్లీజ్ రా.
కన్ఫామ్గా బండి తీసుకొచ్చి ఇచ్చేస్తారా ప్లీజ్ రా రే. అరే సారీరా, నేను ఆల్రెడీ ఇంట్లో అబద్ధం చెప్పా. ఇప్పుడు కూడా బండి తీసుకెళ్ళకపోతే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకోరు. అర్థమైందా? ప్లీజ్ మామ, ప్లీజ్ మామ. మామ ప్లీజ్ రా రే, అమ్మాయి ఉందిరా, ఆలోచించరా రే. అరే అర్థం చేసుకోరా ప్లీజ్ రా, అమ్మాయి ఉంది కదరా రే, ప్లీజ్ ప్లీజ్. నీకు దండం పెడతా, నన్ను నా బండిని వదిలే ప్లీజ్. సారీ ప్రియా. ఛీ! నిన్ను నమ్ముకున్నందుకు నడి రోడ్డు మీద నిలబెట్టావు. నీకు జాబే లేదనుకున్నా కానీ ఈ బండి కూడా నీది కాదని ఇప్పుడే తెలిసింది. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాలంటే మినిమం 2 వీలర్ ఉండాలి. ఎవరిదో వెహికల్ తీసుకొచ్చి నీదని చెప్పి తిప్పడానికి సిగ్గుగా లేదా నీకు? సారీ ప్రియా, ఐమ్ సో సారీ. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేనే నీకు సారీ చెప్తున్నాను. నీకు నీ ప్రేమకు ఇక గుడ్ బై. ఆటో ప్రియా, నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను ప్రియా. ఒక్కసారి నా మాట విని ప్రియా, ప్లీజ్ ప్రియా. ప్రియా వదిలి వెళ్ళిపోద్దు ప్రియా. ప్రియా ప్రియా. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా మదన్? లేదు, ఆల్రెడీ నా మరదలతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. మరి ఇన్ని రోజులు నాతో తిరిగావు కదా మదన్. కరెక్టే, కానీ నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా చెప్పలేదే. కానీ నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను మదన్. ఎందుకంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? టేక్ ఇట్ ఈజీ గర్ల్. ఈ రోజుల్లో ఇదంతా కామన్, లైట్ తీసుకో. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేస్తాను. ఓకేనా? రాహుల్, నా ప్రేమను ఒప్పుకోవడానికి నీకు ఇంతకాలం పట్టిందా? నీ సిన్సియారిటీకి నేనెప్పుడో పడిపోయాను, కానీ నాకు జీవితం కొన్ని పాఠాలు నేర్పింది. అప్పుడే అనుకున్నా, సెటిల్ అయ్యాకే ప్రేమైనా పెళ్ళైనా. ఇన్ని రోజులు నిన్ను అవాయిడ్ చేసినందుకు సారీ. ఐ లవ్ యూ కీర్తి. ఐ లవ్ యూ టూరా. తుమ్మెద పువ్వుల్లో కోరుకునేది మకరందం యొక్క తీయదనం. అలాగే ప్రేమికులు ప్రేమ నుంచి ఆశించాల్సింది ప్రేమలోని నిజాయితీని. పై మెరుగులు శాశ్వతం కాదు, ప్రేమించే మనసే శాశ్వతం. స్టాప్ బ్రేకప్స్ అండ్ డేటింగ్స్, సేవ్ సిన్సియర్ లవ్. ఇట్లు మీ కిరణ్. లెట్స్ బ్రేకప్ అనీష్. దేనికి? ఐ లవ్ యూ అన్నప్పుడు మాత్రం రీజన్స్ అడగరు, బ్రేకప్కి మాత్రం రీజన్స్ అడుగుతారు. చీకట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎవరైనా తోడొస్తానంటే నో అని ఎవరు చెప్పరు. అలా చెబితే చేతిలో టార్చ్ లైట్ అయినా ఉండాలి, లేదా గుండెలో ధైర్యమైనా ఉండాలి. Are you the trainer?